ఓం నమో విఘ్నేశ్వరాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలో శ్రీ రామలింగేశ్వరుడు కొలువై ఉన్న 800 సంవత్సరాల పురాతనమైన ఆలయం రామప్పాలయం. ఈ ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. ఇసుక పునాదిపై నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించబడి కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయంలోని వింతలు విశేషాలు పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఈ దేవాలయం గురించిన విశేషాలు సాధ్యమైనంత వివరంగా తెలియచేస్తాను. దానికి ముందు వీక్షకులందరికీ ఒక విన్నపం. నా ఛానల్ని ఆదరిస్తూ 500 సబ్స్క్రిప్షన్స్, దాదాపు 38,000 వ్యూస్ వచ్చే వరకు తీసుకెళ్లిన మీ అందరికీ ధన్యవాదములు. ఇలాగే మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మున్ముందు మరిన్ని దేవాలయాలు, ప్రదేశాల గురించిన సమాచారం మీతో పంచుకుంటాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇక దేవాలయం విషయానికి వస్తే, ఇక్కడ దైవం పేరుతో కాకుండా ప్రధాన శిల్పి పేరుతో ఈ ఆలయం పిలువబడుతుంది. ఈ రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. దీనినే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యత కల దేవాలయం. విశ్వబ్రహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునుకగా ఉన్న ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో, కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయం 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడు. విష్ణువు దశావతారాలలో ఒకరైన శ్రీరాముడు కొలిచిన శ్రీ రామలింగేశ్వరుడు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఇది. ఇక ఆలయ నిర్మాణ శైలి విషయానికి వస్తే, ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున 3 వైపుల ప్రవేశ ద్వారములు కల మహామండపం కలిగి ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన భారీ శివలింగం అనునిత్యం భక్తులచే పూజలు అందుకుంటుంది. గర్భాలయానికి ఉన్న భారీ ద్వారం పూర్తిగా నల్లని రాతితో ఎంతో సుందరంగా చెక్కబడి ఉంటుంది. అంతరాలయానికి ఉన్న భారీ ద్వారం కూడా అంతే అందంగా పూర్తిగా రాతితో చెక్కబడి చూపరులను కనుచూపి తిప్పుకోనివ్వకుండా ఉంటుంది. అంతరాలయ ద్వారానికి ఉన్న ఒక శిల్పాన్ని తడితే సరిగమలు పలుకుతాయి. గర్భగుడి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగంలో కల కుడ్యస్తంభములు, వాటిపై కల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమ్యమైన శిల్పములు కలిగి ఉన్నాయి. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింది భాగమున నల్లని నునుపు రాతి పలకలపై వివిధ భంగిమలలో సర్వాంగ సుందరంగా చిక్కబడిన మదనిక,
నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కని తార్కాణాలు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కించి తన యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్టుంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. జూలై 25, 2021న ప్రపంచ వారసత్వ హోదా పొందిన ఈ ఆలయం ప్రస్తుతం భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ సంరక్షణలో ఉంది. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడి ప్రస్తుత తరానికి ఆనాటి శిల్పుల పనితనాన్ని తెలియజేస్తుంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను, దాడులను తట్టుకొని నిలిచి నేటి తరానికి ఆనాటి శిల్పకళ సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపుతున్న ఈ దేవాలయ ప్రాంగణంలో కొన్ని కట్టడాలు శిథిలమై ఉన్నాయి. అందులో ముఖ్యమైనది దేవాలయ తూర్పు ముఖద్వారం, ప్రాకారం. ఇవే కాకుండా ప్రాంగణంలో చిన్న చిన్న కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న శ్రీ కామేశ్వరాలయానికి సంబంధించిన రాతి శిల్పాలను సేకరించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. పురాతన కట్టడాల పునరుద్ధరణ, ఆలయ పరిసరాల్లో పచ్చిక బయళ్ల నిర్వహణ, వచ్చే భక్తులు, సందర్శకులకు కావలసిన సౌకర్యాలు మెరుగుపరచడం తదితర చర్యలు పురావస్తు శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన ఈ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యక్షంగా చూస్తే తప్ప తృప్తి తీరదు. ఈ దేవాలయాన్ని సందర్శించాలి అనుకునే వారి కోసం కింది డిస్క్రిప్షన్లో లొకేషన్ షేర్ చేయబడింది. దయచేసి వీక్షకులందరికీ చేసే మనవి ఏమనగా, సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేసి అందరూ ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించుకొని అలనాటి శిల్ప సౌందర్యాన్ని కనులారా వీక్షించి ఆనందం పొందే మహద్భాగ్యానికి చేరువ చేయమని కోరుకుంటున్నాను. మరొక మనవి ఏమనగా, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించి ముందు ముందు మరిన్ని ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన దేవాలయాలు, సందర్శనీయ ప్రదేశాల సమాచారం మీతో పంచుకునే అవకాశం నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. సకల జనులందరికీ ఆ మహాదేవుని కృపా కటాక్షాలు దక్కాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్.